గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మన సాంప్రదాయం ప్రకారం మనం ఏమనుకుంటామంటే కర్మ ఎప్పటికీ ఉంటుంది. అది మంచి కర్మైనా చెడు కర్మైనా కూడా ఎన్ని జన్మలైనా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అనుకుంటాం కదా. ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కలియుగంలో కర్మ సిద్ధాంతం అసలు ఎలా పనిచేస్తుంది అంటారు? చాలా ప్రత్యేకమైన వాక్యాలు కొన్ని చెప్తారు. శ్లోకం నాకు గుర్తులేదు, కానీ ఒక విషయం చెప్తా. నువ్వు ఏదైనా చేస్తే చెడు, మంచి కానీ చెడు కానీ, దాని ఫలితం 3 పూటల్లో కానీ, 3 రోజుల్లో కానీ, 3 వారాల్లో కానీ, 3 నెలల్లో కానీ, 3 సంవత్సరాల్లో కానీ నిన్ను చేరి తీరుతుంది బూమరాంగ్ లాగా. నువ్వు విసిరావు, మంచి విసిరావు, 3వ పూటే నీకు ఆ మంచి తాలూకు ఫలితం రావచ్చు. రాలేదు, 3 రోజులకి రాలా, 3 నెలలకి రాలా, 3 సంవత్సరాలకి అయినా ఖచ్చితంగా వస్తుంది. అదే నువ్వు చెడు చేసావు, చెడు కూడా ఇదే లైన్లో మనం ఇక్కడే దాన్ని ఫలితాన్ని అనుభవిస్తాం. ఎక్కడికో వెళ్ళి పైన స్వర్గం నరకం ఏం లేవు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిది అది ఉంటుంది, వీటికి ఇది ఉంటుంది. కానీ కలియుగంలో మాత్రం ఇక్కడే ఉంటుందంటారు. 100% దాని ఫలితాన్ని మనం ఇక్కడ ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. అది సుకర్మ కుకర్మ, అది నిన్ను విడిచిపెట్టదు. నువ్వు క్షమించమన్నావు, పశ్చాత్తాపడ్డావు, కాళ్ళు పట్టుకున్నావు, ఏమిటో చేసావు, ఏమైనా చెయ్యి, బూమరాంగ్ అంతే. నువ్వు ఇట్లా విసిరావు, అది అట్లా తిరిగి మళ్ళీ వస్తుంది అంతే. బూమరాంగ్ ఎట్లా వస్తుంది? అర్ధచంద్రాకారంలో ఉంటుంది, విసిరాక రయ్యమని మళ్ళీ వెనక్కి చేరుతుంది. ఇవి కూడా అంతే. దానికని మనం ఏమీ చేయకుండా ఎలా ఉంటాము? ఏమిటో చేసుకుంటూ ఉంటాం, ఏదో చేస్తాం. మనం చేసిన పని వల్ల వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ, కావాలని చేసినా అనుకోకుండా జరిగినా, మన వల్ల ఎవరికైనా కీడు జరిగితే వాడి నుంచే మనకి కీడు వస్తుందని మనం అనుకోవడానికి వీల్లేదు. కీడు ఎట్నుంచైనా వస్తుంది, ఆ పెయిన్ మనం అనుభవిస్తాం ఏదో ఒక రకంగా, ఎలాగైనా. పైగా వీడికి ఏం చేసావో అదే సేమ్ డిట్టో రాదు, ఇంకోటైనా వస్తుంది. ఎలా చూడు, కొబ్బరి చెట్టు నువ్వు నీళ్ళు పోసావు, ఆ నీళ్ళు అది ఎలా ఇస్తుంది మనకి? బాగా పొడిగెదిగి ఇస్తుంది. మామిడి చెట్టు నీళ్ళు పోసావు, నీరివ్వదు. మామిడి చెట్టు ఏమిస్తుంది? తీయటి పండు, పొల్లటి కాయ ఇస్తుంది. ఎప్పుడైనా కొమ్మ విరిగి నీ నెత్తిని కూడా పడచ్చు. కొబ్బరికాయ పడి నెత్తి మీద పడి చచ్చిపోయిన వాళ్ళని వినమా మనం అప్పుడప్పుడు? అవును. వాడు ఏం చేశాడు, ఎవరిని ఏం చేస్తుంటాడు? మనం అనుభవించే వాటికి అన్నిటికీ కూడా ఖచ్చితంగా కారణం ఏదో ఒకటి ఉంటుంది ఎక్కడో ఒక చోట. నేను ఎవరికేం ద్రోహం చేశాను, నాకు ఈ కష్టం వచ్చింది దేవుడా అంటారు. ఈ సందట్లో ఇంకొకటి ఉంది. మనం ఇప్పుడు చేసుకునేది కాదు, కిందటి జన్మలో చేసుకునేది కూడా మన నెత్తిన పడుతుంది. ఈ జన్మలో మనం చాలా అద్భుతమైన వాళ్ళం, చాలా అద్భుతంగా ఉంటాం, మంచి వాళ్ళం. ఎవరికి కీడు తొలగి పెట్టి ఆలోచన కూడా చేయం, కీడు తలంచని కూడా తలచం, అందరికీ మేలే చేస్తాం, లేకపోతే న్యూట్రల్గా ఉంటాం. మన నెత్తి మీద బండ పడుతుంది, ఏదో సమస్య, భర్తలకో పిల్లలకో, పొలాలు పోయి, ఇళ్ళు పోయి, వాకిళ్ళు పోయి, అనవసరమైన తగాదా వచ్చి, ఎక్కడికో వెళ్తే కాళ్ళు విరిగిపోయి, తుంటి మీద కొడితే పళ్ళు రాలినట్టు ఏదో జరగచ్చు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేసిందే, ఇవాళ చేసిందే, వీడెవడోనే చేసిందే అని అనుకోవడానికి వీల్లేదు. మన కర్మానుభవాలు. అవును, ముందు జన్మలోవి, ఈ జన్మలో చేసినవి ఎలాగో వస్తాయి. ఇవాళ నువ్వు బొట్టెడితే రేపొద్దున కాటికి పెడతారు వాళ్ళని, ఎలాగో అది జరుగుతుంది. ఈ జన్మలో కాకుండా ముందు జన్మలో చేసుకున్నవి కూడా మనం వెనకాల పడి వస్తాయి. మంచి ఎట్లా వస్తుందో చెడు ఎట్లా వస్తుంది. ఏదైనా మన నెత్తి మీద పడితే, మా అక్కయ్య ఒక ఆవిడ, మా విజయక్కయ్య చెప్తుంది ఎప్పుడు, ఏదో కష్టం వచ్చింది, దాన్ని పోగొట్టుకోవాలని కాదు, అనుభవించి పోగొట్టుకోవాలి అంటుంది తను. నెత్తి మీద పడింది, అనుభవించేస్తే తేలిగ్గా వెళ్ళిపోతుంది. తప్పించుకున్నావా, ఇది 100 రెట్లు అయ్యి మళ్ళీ వచ్చేస్తుంది మన దగ్గరికి. ఇవాళకి తప్పించుకుంటాం మనం, రేపు నాటికి అది విశ్వరూపం దాల్చేస్తుంది. ఈ భరించగలిగే రోజునే దీన్ని భరించేస్తే సరిపోతుంది. ఫేస్ చేసేయటమే. ఫేస్ చేయకుండా దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఎలాగోలాగా తప్పించుకుంటే రేపు నాటికి అది 100 తలల రాకాసిగా మన మీద పడుతుంది. ఆనాటికి మనకి శక్తి కూడా సరిపోతుంది. వృద్ధాప్యం వచ్చింది అనుకో, పెద్దవాళ్ళం అయ్యాం, అప్పుడు వచ్చి పడుతుంది మన. అప్పుడు సహాయం లభించదు.
అందుకని మీద పడిన కర్మల్ని కూడా అనుభవించి పోగొట్టుకోవాలి ఎప్పుడు కూడా. మనం అదే చేస్తూనే ఉంటాం జయ. కొన్నిటిని తప్పించుకోవడానికి ఎలాగైనా ప్రయత్నం చేసి దాంట్లో నుంచి బయటపడతాం. ఇది ఒకవేళ ప్రయత్నం చేసి అంటే ఎలాగండి అలా వాటన్నిటిని ఊరుకోవాలా అంటారు. మానవ ప్రయత్నం కాకుండా దైవ సహాయం తీసుకుని బయటపడచ్చు. అప్పుడు అది వెనక్కి రాదు. ఏదో పూజ చేయించి యజ్ఞం చేయించి హోమం చేసుకుని మనమే ఎక్కువగా భగవద్ధ్యానం చేసుకుని ఎవరిదైనా దైవ సహాయాన్ని గనక తీసుకుంటే మన కర్మక్షయం కొంత జరిగి కొంత డబ్బు ఖర్చు పెడితే జరగచ్చు. అప్పుడు అలాంటివి సిచ్యువేషన్స్ కొన్నే వస్తాయి. అవును, కొన్ని అట్లా ఉండవు కదా. కొన్ని దైవ సహాయం తీసుకున్నా పోవు, ఇక అనుభవించటమే చచ్చినట్టు. కింద జన్మలో ఎవరినైనా ఇరికిచ్చామనుకో, ఈ జన్మలో మనం జైల్లో పడతాం. కింద జన్మలో ఏదో పొరపాటు చేసాం, వచ్చే జన్మలో ఇంకో రకమైన అనారోగ్యం వస్తుంది. కొన్ని రకాల అనారోగ్యాలు కూడా కర్మానుభవాలే కారణము, కర్మబంధాలే కారణంగా చెప్పబడతాయి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మరి? ఎలాగండి ఇదంతా ఇలా మరి కష్మలంగా ఉంది కదా. ఏ పక్కకి చూసినా మన సంగతి ఇలాగే ఉన్నది కదా. అదే కదా. దేంట్లోకి దూకాలో వద్దో తెలీదు, చేయాలో వద్దో తెలీదు. సాధ్యమైనంత మంచి పనులు చేయడానికి ట్రై చేయండి. న్యూట్రల్గా ఉండండి. ఇందులో పెద్దవాళ్ళు చెప్పినటువంటి మహావాక్యాలని కొన్నిటిని గుర్తుపెట్టుకోండి. అమ్మకి తోటి బాగుండండి, నాన్నతోటి బాగుండండి, గురువుగారితో మర్యాదగా ప్రవర్తించండి, ఎవరైనా మన ఇంటికి వస్తే కాస్త మంచినీళ్ళు ఇచ్చి భోజనం చేయించండి, ఏ దేవాలయానికో వెళ్ళండి, దర్శనం చేసుకోండి, సంవత్సరానికి ఒకసారైనా క్షేత్రం తీర్థం అని వెళ్ళండి, నదీ స్నానం సముద్ర స్నానం చేయండి. ఇవన్నీ మమ్మల్ని ఉద్ధరించడానికి చేయట్లేదు, మీకోసమే చేసుకుంటున్నామని గుర్తించండి. మీరు చెప్పారు కాబట్టి కాదు, మీరు చెయ్యాలి కాబట్టి చేసుకోవాలి. ఇవన్నీ మనకు చెప్పారు ఎందుకని? చూడు, మనకి ప్రతి పండక్కి ప్రతి పూజకి అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి, ఇక్కడికి వెళ్ళి స్నానం చేయాలి ఉన్నాయా? మధ్యలో మనకేంటి ఏటా ఏదో ఒక నదికి పుష్కరాలు ఉంటాయి. అక్కడెక్కడో నదులు, యమున తుంగభద్రకి మీరు వెళ్ళక్కర్లేదమ్మా. అవన్నిటికీ పరిగెత్తకండి, పిచ్చికి పోకండి. మరి మన కృష్ణ వచ్చింది, మన గోదావరి వచ్చింది, చాలు, మనకు 2 దగ్గరలో ఉన్నాయి. అంతే కదా. కృష్ణకి గోదావరికి వస్తాయా? ఒక 6 ఏళ్ళకి అది, ఒక 6 ఏళ్ళకి ఇది వస్తాయి, చాలు. మన జీవితంలో చూస్తాం కదా ప్రతి ఒక్కరు, 2, 3 చూస్తాం. పుష్కర స్నానం కుదిరితే చేయండి, లేకపోతే గోదావరి వెళ్ళారు రాజమండ్రి, ఓ మాట గోదావరి స్నానం చేయండి. బెజవాడ వెళ్ళారు, కుదిరింది, హాఫ్ డే, పొద్దునే వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేయండి. సీతానగరంలో చాలా హాయిగా ఉంది, నేను చేసి వచ్చారా? చాలా హాయిగా ఉంటుంది, అక్కడ చేయండి. ఎక్కడికి వెళ్తే అక్కడ నదీ స్నానం, గంగా స్నానం, ఎక్కడికో వెళ్ళాం ట్రిప్కి, గంగా స్నానం చేయండి అవకాశం ఉన్నప్పుడు. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, బీచ్కి వెళ్ళటం ఒట్టిగా సరదా కాదు. అక్కడ సముద్రంలో స్నానం చేసి రావటం, దానివల్ల నెగిటివ్ ఫోర్సెస్ వదిలేస్తాయి మనకి. ఇవన్నీ శాస్త్రంలో చెప్పారు కదమ్మా. ఈ పండగల్లో ఇవి చెయ్యాలని. కార్తీక పౌర్ణమికి నదీ సముద్ర స్నానం చెప్పరు? అవును. ఎంత విశేషమైన రోజు మాఘ పౌర్ణమి, మహామాఘి, దానికి తప్పకుండా సముద్ర స్నానం చెప్పారు. అవును. ఈ విధులన్నీ మన పెద్దవాళ్ళు మనకి ఎందుకు పెట్టారంటే వీటిని తప్పించుకోలేరు మానవులు, అందుకని ఇవి చెప్పారు. ఈ కార్తీకంలోను మాఘంలోను వాపికూప తటాకాదుల్లో గంగానది ఉంటుంది, అప్పుడు స్నానం చేయండి అన్నారు. కార్తీకంలో ఒక్క నది స్నానం చేసి రావచ్చు కదా. ఇలాంటివి చెయ్యండి. ఎక్కడికైనా ఎక్కడో అన్నదానం జరుగుతుంది, ఒక్క 100 రూపాయలు రాయించండి మన పేరుతోటి, ఒక 100 రూపాయలు ఇవ్వండి. దేవాలయాలకు వెళ్తామా, హుండీలో కూడా 10 రూపాయలు వేయండి. అయ్యగారి పళ్ళెంలో ఒక 10 రూపాయలు వేయండి. వాకిట్లో ఒక ముష్టి వాళ్ళు ఎవరో ఉంటారు, ఒకళ్ళకో ఇద్దరికో 2 రూపాయలు, 1 రూపాయి ఇవ్వండి. ఎవరైనా చదువుకునే పిల్లలకి చదువుకు సహాయం చేయండి. ఎవరిదైనా పెళ్ళి ఓ 10 రూపాయలు ఇవ్వండి. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మన కర్మక్షయం జరుగుతుంది, మన డబ్బు ఖర్చు అవుతుంది. ఎవరికైనా అవసరమైతే కొంచెం శ్రమ, మనం కష్టపడి పని చేయండి. ఎవరిదో పెళ్ళి, మన ఫ్రెండ్సో చుట్టాలు, వాళ్ళ పెళ్ళికి కొన్ని పనులు చేసి పెట్టండి, మీరు కొన్ని బాధ్యతలు తీసుకోండి. ఇవన్నీ కూడా మన కర్మని క్షయం చేస్తాయి. దేవాలయాలకు వెళ్ళటం, క్షేత్రానికి వెళ్ళటం, ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్, ఏడాదికి ఒకసారి ఎవరినైనా మనతో పాటు తీసుకెళ్ళండి దేవాలయానికి. రూపాయి వాళ్ళ ఖర్చు లేదు. వాళ్ళ దేవాలయ దర్శనం, క్షేత్రంలో వాళ్ళ భోజనం కూడా మీదే బాధ్యత. ఏం లేదు, రూపాయి లేదు వాళ్ళది, మొత్తం ఖర్చు మీదే. అట్లా తీసుకెళ్ళండి. సంవత్సరానికి ఒక్కసారైనా ఎవరికైనా ఒక కొత్త బట్టలు కొనిపెట్టండి. వాళ్ళు ఎవరో మనకు తెలియక్కర్లా, వాళ్ళు మన ఇంట్లో పని వాళ్ళు కానక్కర్లా. ఒక జత కొత్త బట్టలు, మన దగ్గర పాత బట్టలు ఉంటాయి, ఎవరికైనా అవసరమైన వాళ్ళకి సహాయం చేయండి, ఇవ్వండి. అట్లా అక్కడెక్కడో అదే అనాథల్ని పెంచుతున్నాం, ఏమైనా సాయం చేయండి. ఇలాంటివన్నీ కూడా మన కర్మలని తొలగిస్తాయి.
మనకి ప్లస్సులు పడతాయి, కొన్ని మైనస్లు పడుతూనే ఉంటాయి. మైనస్ల కంటే ప్లస్సుల్ని పెంచుకోండి, అప్పుడు కుదురుతుంది. రైట్. ఆలోచించండి దీని మీద. ఇప్పుడు ఇది నేను చెప్తుంటే ఏమిటో పెద్ద లిస్టుగా ఏదోగా, ఇవన్నీ మీరంతా మనం చేయదగినవి మనం చేస్తున్నవి చేయదగినవి చాలా మంది చేస్తారమ్మా. అవునా ఇవన్నీ కూడా? మేము చేస్తామండి అని పెడతారు చూడు, అన్ని కామెంట్స్ మేము ఇలాగే చేస్తున్నాము అని పెట్టకపోతే చూడు, నువ్వు అందరూ చేస్తారు. వాటితో మన కర్మ క్షయం అవుతుందని నమ్మండి, ఇది ప్రధానమైనది. తర్వాత నేను అది చేసా ఇది చేసా అని చెప్పకండి, చేసేయండి హాయిగా. మీరు ఊపిరి తీస్తున్నారు, మాకు చెప్తున్నారు రోజు ఇవాళ ఇన్ని శ్వాసాలు చేస్తానండి అని చెప్తామా? చెప్పం కదా. అలాగే ఈ చేసే పనులన్నీ కూడా మీరు ఎవరికి చెప్పకల, ప్రదర్శన చెయ్యొద్దు, చేసుకుంటూ పోండి. అప్పుడు ఈ కర్మలు ఈ బంధాల నుంచి మనం కొంచెం విడివడి ఉండగలుగుతాం. రైట్. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.